ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, మార్కెట్ క్రాష్ అవుతుందా? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? అసలు ఇది ఇన్వెస్ట్ చేయాల్సిన సమయమేనా? ఆల్రెడీ మా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఆటి పరిస్థితి ఏంటి? ఇదో పెద్ద గందరగోళం ప్రతి ఒక్కరి మైండ్లో ఇప్పుడు నడుస్తూ ఉంది కదా. సో ఒక్కసారి చూద్దాం అసలు ఏంటి మార్కెట్ పరిస్థితి ఏంటి. గ్లోబల్గా మనకు గ్లోబల్ సినారియో ఏదైతే ఉందో ప్రస్తుతం మీకు తెలుసు, మనం గమనిస్తున్నాము. అమెరికా నుంచి వస్తున్నటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తట్టుకుంటూ కూడా మార్కెట్ స్టిల్, చాలామంది ఎప్పుడూ అనుకున్నారు మార్కెట్ క్రాష్ అవుతుంది అని చెప్పి, బట్ స్టిల్ మార్కెట్ ఒక రేంజ్లో సస్టైన్ అవుతూ ఉంది కదా. సో ఇది ఎంతకాలం ఇలా ఉంటుంది? ఇక్కడ నుంచి మనకు పైకి బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ ఆల్ టైమ్ హై వరకు లేదా ఆల్ టైమ్ హై దాటి వెళ్ళిపోయే అవకాశం ఉందా? సో లేదంటే కనుక డౌన్ సైడ్కి బ్రేక్ అయ్యి మనకు ఎక్కడ దాకా రావచ్చు, వస్తే ఎంతవరకు వచ్చే ప్రాబిలిటీ ఉంది, అలా వస్తున్నప్పుడు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఇవన్నీ చాలామందికి కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అనమాట. సో మనము ఇప్పుడు ఒక చిన్న అనాలిసిస్, సుత్తి లేకుండా ఫాస్ట్గా ఒక అనాలిసిస్ చెప్తాను ఒకసారి. అంటే చాలామంది మీరు రెగ్యులర్గా అనాలిసిస్లు వింటూనే ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అసలు మార్కెట్ ఏం జరుగుతుంది, మార్కెట్ పరిస్థితి ఏంటి అనేది ఖచ్చితంగా ఫాలో చేస్తూ ఉంటారు. బట్ చూద్దాం, ఒకవేళ ఫాల్ వస్తే ఎక్కడ దాకా వస్తుంది, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో మనకు ఇప్పుడు ప్రజెంట్ మనం గమనించినట్టయితే ఇది 1 వీక్ నిఫ్టీ చార్ట్. ఆల్మోస్ట్ కొన్ని నెలల నుంచి కూడా మనకు మార్కెట్ ఒక సైడ్ వేస్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో అందరూ అనుకున్నాం మనము మార్కెట్లో ఒక పెద్ద కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది, అమెరికా 100% టారిఫ్లు అన్నప్పుడే ఒక పెద్ద కరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే మన గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి స్ట్రాంగ్ నిర్ణయాలు, మన మార్కెట్కి గవర్నమెంట్ చూపిస్తున్నటువంటి ఒక దాని ఏమంటారు మెంటల్ స్ట్రెంగ్త్, అది మార్కెట్ని చాలా స్ట్రాంగ్గా నిలబడేలాగా చేసింది. లేదంటే ఇప్పటికి ఎప్పుడో మార్కెట్ కొలాప్స్ అయిపోవాల్సింది. సో మెంటల్గా మనము చూడండి, మార్కెట్కి మెంటల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? మార్కెట్ మెంటల్గా అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, బిగ్ ప్లేయర్స్, మనలాంటి వాళ్ళు కాదు, బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫీలింగ్ సో భయం లేదు, అంత భయపడే పరిస్థితి లేదు అనుకుంటున్నారు. కాబట్టి మరి మార్కెట్ ఇంకా నిలబడింది. మరి నిజంగా భయపడే పరిస్థితి ఉందా లేదా అనేది మనలాంటి వాళ్ళకు అప్పుడే తెలియదు. మార్కెట్ భయపెట్టడం మొదలెట్టిన తర్వాత కానీ మనకు తెలియదు. సో సినారియో ప్రస్తుతం అయితే నా అనాలిసిస్ ప్రకారంగా చెప్తున్నాను. నా అనాలిసిస్ ప్రకారంగా మార్కెట్ అంత స్ట్రెంగ్త్ లేదు, అంత వీక్ లేదు, అంత స్ట్రెంగ్త్గా లేదు, అంత వీక్గా లేదు. మరి వీక్నెస్ ఎప్పుడు వస్తుంది, స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుంది? స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుంది అంటే మార్కెట్లో మనకు ఈ లెవెల్ పైన, అంటే 24,650 పైన మార్కెట్ సస్టైన్ అయితే, సో మనకు మళ్ళీ ఒక్కసారి ఆల్ టైమ్ హైని టచ్ చేసే అవకాశం ఉంది. సో 25,650 పైన కనుక మార్కెట్ సస్టైన్ అయితే 26,300 లెవెల్ ఏదైతే 275 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని మళ్ళీ ఒక్కసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే నిజంగా మార్కెట్ కనుక ఈ లెవెల్ని, ఈ బ్యారియర్ని 25,650 బ్యారియర్ని దాటిందో పైకి, మనం అంత భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇంకొకసారి మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హైని రీటెస్ట్ చేయడానికి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత అప్పుడు గ్లోబల్ సినారియో ఎలా ఉంటుందో దాన్ని బట్టి మార్కెట్ బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్తుందా, లేదంటే ఇక్కడే టైం పాస్ చేస్తుందా, లేదా ఈ లెవెల్ కిందికి వచ్చి మళ్ళీ ఏమన్నా కిందికి వచ్చే అవకాశం ఉందా? సో ఈ లెవెల్ వరకు వెళ్ళే వరకు మనం దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ప్రస్తుతం మనం ఆలోచించాల్సింది ఒకటే, మార్కెట్ ఎప్పుడు 25,650 లెవెల్ని బ్రేక్ చేసి పైన సస్టైన్ అవుతుందా, అంతే. అంతవరకు ఇప్పుడు ప్రజెంట్ మనం చేయగలిగింది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకునే వాళ్ళు కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కొద్దిగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మీ దగ్గర ఒక 1,000 రూపాయలు ఉంటే అందులో 10 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. సో మార్కెట్లో చాలా స్పీడ్గా మనము ఇన్వెస్ట్మెంట్, అంటే భయపడకుండా ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఏదైనా ఉందా అంటే ప్రస్తుతం అయితే లేదు. సో డౌన్ సైడ్ ఇన్ కేసు మనకు ఇది ఇలాగే టైంపాస్ చేస్తూ చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి కంజెస్ట్ అవుతూ ఉంది. ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ మీకు కనిపిస్తూ ఉంది, ట్రెండ్ లైన్స్తో గీసిన ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఇక్కడ నుంచి ఇక్కడే సస్టైన్ అవుతూ ఇక్కడే ఆడుతూ ఉంటే మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఈ లెవెల్ ఏదైతే ఉందో 24,400 బ్రేక్ చేసినట్టయితే మనకు కొంచెం
అంత ఇది ఈ 23,000 24,000 అనేది స్ట్రాంగ్గా ఆపుతుందా అంటే అంత నమ్మకం అయితే లేదు. అంత గ్యారంటీగా 24,000 లెవెల్ అనేది మార్కెట్ని నిలబెడుతుందని అయితే నమ్మకం లేదు. ఇన్ కేసు ఆగినా కూడా మళ్ళొక్కసారి వెనక్కి వచ్చి ఈ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఫాల్ అవ్వాలని ఎవరు అనుకోము, బట్ నావి కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద అమౌంట్సే ఉన్నాయి కాబట్టి ఫాల్ అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు. సో అలా ఫాలో అయ్యే పరిస్థితే కనుక ఉంటే మనము హెడ్జింగ్ చేసుకోవడం అనేది బెస్ట్. ఆ టాపిక్ మళ్ళీ డైవర్ట్ అయిపోకుండా హెడ్జింగ్ అనేది గుర్తుపెట్టుకోండి, హెడ్జింగ్ చేసుకోండి మీ వల్ల అయితే, లేదంటే నేర్చుకోండి లేదా తెలుసుకోండి, హెడ్జ్ చేయండి. హెడ్జ్ చేస్తే మీరు కొంచెం సేఫ్ సైడ్లో ఉంటాం మనం. ఎప్పుడైతే 24,000 లెవెల్ బ్రేక్ అయిందో మనకు మార్కెట్లో కొంచెం ప్యానిక్నెస్ అనేది కనిపించే అవకాశం ఉంది. మార్కెట్ ఈ లెవెల్ ఎక్కడి నుంచి అయితే మళ్ళీ రివర్స్ అయిందో 21,700 మార్కెట్కి ఒక చిన్న సపోర్ట్ లాగా ఉండొచ్చు. చిన్న సపోర్ట్ అని అంటున్నాను ఎందుకంటే మార్కెట్లో మెమరీ చాలా ఎక్కువ ఉంటుందండి. మార్కెట్ అన్నిటినీ గుర్తుపెట్టుకొని వెళ్తూ ఉంటుంది. సో అలా మార్కెట్ గుర్తుపెట్టుకుంటున్న ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఒకటి ఉంది ఇక్కడ మనకు. ఆ లెవెల్ ఏంటంటే దిస్ ఏరియా. ఈ ఏరియా జీవితకాలం మార్కెట్ గుర్తుపెట్టుకునే ఏరియా. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ గ్యాప్. 1 వీక్ చార్ట్ ఇది. 1 వీక్ చార్ట్లో మనకి ఇక్కడ ఒక గ్యాప్ కనిపిస్తూ చూడండి. లెవెల్స్ మీకు ఆల్మోస్ట్ 20,500. ఈ లెవెల్ అనేది మార్కెట్ ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఒక లెవెల్ అనమాట. ఇక్కడ కూడా మనకు గ్యాప్ ఉంది, బట్ ఆల్రెడీ మార్కెట్లో ఒక మూవ్ అనేది పక్కలో ఎక్కడో జరిగింది కాబట్టి అది అంత ఇంపార్టెంట్ అవ్వదు. బట్ ఇక్కడ చూడండి, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని మార్కెట్ వదిలేసి దూరం వెళ్ళి చాలా కాలం అయింది. సో ఒకవేళ గ్లోబల్గా మనకు నెగిటివ్నెస్ ఏదైనా కనిపించి నెగిటివ్గా మార్కెట్ కూడా దాన్ని ట్రీట్ చేసి టోటల్గా, అంటే ఇప్పుడు వరల్డ్ మార్కెట్ అంతా కూడా హైలోనే నడుస్తూ ఉన్నాయి. అమెరికన్ ఎకానమీ ఆల్మోస్ట్ చాలా వీక్గా ఉన్నప్పటికీ కూడా అమెరికన్ మార్కెట్స్ హైలో నడుస్తూ ఉన్నాయి. రీజన్ ఏంటంటే అక్కడ కొంచెం ఈ టెక్ కంపెనీస్, ఈ ఏఐ ఏదైతే ఉందో దాని నుంచి వస్తున్నటువంటి పాజిటివ్నెస్ అనేది మార్కెట్ని ప్రజెంట్ పైకి నడిపిస్తూ ఉంది. అమెరికన్ కంపెనీస్ కానీ యూకే మార్కెట్స్లో కానీ ఎప్పుడైతే అమెరికా మార్కెట్లో కొంచెం నెగిటివ్నెస్ కనిపిస్తుందో అది గ్లోబల్గా ప్రతి మార్కెట్ మీద నెగిటివ్ అనేది కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి 24,000 లెవెల్ని కనుక మార్కెట్ సస్టైన్ చేయలేకపోతే ఇమ్మీడియట్గా మనకు 20,000 లెవెల్ అనేది మనం చూడొచ్చు. సో 24 బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ 21,700ని కనుక సస్టైన్ చేస్తే అక్కడ కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం. 20,000 ఈజ్ ద బెస్ట్ లెవెల్. ఎందుకంటే ఇంత డిస్కౌంట్ మళ్ళీ మనకు దొరుకుతుందంటే గ్యారంటీ లేదు. ఇంత డిస్కౌంట్ మళ్ళీ దొరికే ఛాన్స్ అయితే లేదు. సో ఈ లెవెల్ నుంచి ఎవరైతే డబ్బులు దగ్గర పెట్టుకుని ఎత్తిపెట్టుకుని వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ లెవెల్ నుంచి బ్రహ్మాండంగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. రెడీగా ఉండండి. ఈ లెవెల్ నుంచి మార్కెట్ కొంచెం ఫాస్ట్గానే అప్ సైడ్కి మూవ్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, సో రైట్ ఫ్రెండ్స్, అది నా సలహా. నా అనాలిసిస్ ప్రకారంగా నేనేం చెప్తున్నానంటే ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ మొత్తం అయితే ఇన్వెస్ట్ చేయొద్దండి. అది ఏదైనా కానీ, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, అది ఎంత అద్భుతమైన కంపెనీ అయినా సరే ఇన్వెస్ట్ చేసేటప్పుడు, అంటే ఈ కంపెనీకి న్యూస్ వచ్చింది, ఈ డ్రోన్స్ కానీ లేకపోతే మన ఏవైతే చిప్స్ కంపెనీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా తక్కువ ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రజెంట్ ఫాస్ట్గా పరిగెత్తున్నాయి, ఇదంతా మామూలుగా మార్కెట్లో ఎప్పుడూ అలాగే నడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే డిస్కౌంట్లో దొరుకుతాయో అప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం అయితే వస్తుంది. మనకు ఏజ్ దాటిపోతుంది ఫ్రెండ్స్, కానీ మార్కెట్కి ఎప్పుడు 16 years ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రజెంట్ మార్కెట్లో సినారియో అయితే ఇది. ఇన్వెస్ట్మెంట్ అయితే తొందరపడి అంత ఉన్నదంతా పెట్టేసి చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం అనుకునేంత స్ట్రెంగ్త్ అయితే మార్కెట్లో కనిపించట్లేదు. ఎప్పుడైతే 25,650 లెవెల్ పైన క్రాస్ అయ్యి ఆ తర్వాత ఆల్ టైమ్ హైకి వెళ్ళి ఆల్ టైమ్ హై దగ్గర ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని బట్టి అక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. లేదు అంత పైన ఇన్వెస్ట్ చేసే ధైర్యం లేదు అనుకున్నప్పుడు కింద ఎప్పుడు దొరుకుతుందో వెయిట్ చేయండి. కింద మనం అనుకున్న లెవెల్స్ ఉన్నాయి, 21,700, 20,500. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అతి ఊహించినంత తక్కువ డిస్కౌంట్లో మీకు అన్ని స్టాక్స్ దొరుకుతాయి. తర్వాత త్వరలో మనము క్రిప్టో సంబంధించిన ఒక కోర్సు రిలీజ్ చేయబోతున్నాం. ఇంతకాలం మార్కెట్ నుంచి మనం దూరంగా ఉండడానికి కారణం కూడా అదే. క్రిప్టోలో మనం
ట్రేడ్స్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఒక రీసెర్చ్ అయితే జరుగుతూ ఉంది. మన టీమ్ ఒక మంచి అద్భుతమైనటువంటి అనాలిసిస్ ఒకటి తయారు చేసి పెట్టాము. అది త్వరలో అందరికి అందజేస్తాను. సో ఇంతకుముందు ఏదైతే సూ ట్రేడింగ్ అఫీషియల్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందో అందులో మన అనాలిసిస్ డైలీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అవి ఇచ్చేవాళ్ళము. బ్యాంక్ నిఫ్టీ మీద ఎస్పెషల్లీ ఫోకస్ చేసి లెవెల్స్ ఇచ్చేవాళ్ళము. సో ఎలాగైతే మనం మార్కెట్లో 10:30, 11:30కి అంతా ఎలా జరుగుతుంది, ఈరోజు సినారియో ఎలా ఉండబోతా ఉంది, మనం ఎలా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు, చిన్న ఎస్ఎల్ తోటి ఎలా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అనేది ఊరికే గుడ్డిగా మనకు అర్థమైనట్టుగా తప్పుగా ట్రేడ్స్ చేయకుండా మీరు ఒకసారి ఛానల్ ఫాలో చేసినట్టయితే అందులో మీకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేవి క్లియర్గా దొరుకుతాయి. సో దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అనేది ఒక వెయిటింగ్ చేసే గేమ్ లాంటిది. సో ఇక్కడ నేను వచ్చాను కాబట్టి ఇప్పుడే ట్రేడ్ చేయాలి, ఇప్పుడు నేను ట్రేడ్ చేస్తానే నాకు డబ్బులు రావాలి, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. సో మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఎక్కడ ట్రేడ్ చేయొచ్చు అనేది లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. సో ఎవ్రీబడి హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీబడి హ్యావ్ సమ్ ప్లాన్స్. సో ఆ ప్లాన్స్ మీరు వీటిని చెక్ చేసుకోండి ఒకసారి. సో దీన్ని బట్టి, ఈ అనాలిసిస్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సో అది మీకు చాలా ఈజీ అవుతుంది. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కూడా ఈ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ ఛానల్. సో మన దగ్గర ఇదివరకు ఉన్న వాళ్ళందరికీ తెలుసు 90% యాక్యురసీతో మన ట్రేడింగ్ సెటప్ అనేది, ట్రేడింగ్ లెవెల్స్ అనేవి ఉంటాయి. ప్లస్ ఇంకొకటి, ఇది ఒకటి ఒకసారి చెక్ చేయండి. ట్రేడ్ లైక్ ఏ కింగ్ అనే బ్యాంక్ నిఫ్టీ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సు ఇప్పుడు మళ్ళీ మనము ఇవ్వబోతా ఉన్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాని గురించి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత క్రిప్టోకి సంబంధించి తొందరలో మనం ఒక కోర్స్ రిలీజ్ చేయబోతా ఉన్నాము. కంప్లీట్గా క్రిప్టో మీద డెడికేటెడ్గా ప్రతిరోజు ఇక పైన మీకు లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది. ట్రేడ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లెవెల్స్ అనేవి మేబీ చాలా తొందరలో క్రిప్టో మీద మనము అనాలిసిస్ అనేది మొదలు పెడతా ఉన్నాం. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రిప్టో గురించి కావాలంటే కూడా సూ ట్రేడింగ్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లోనే మీకు ఈ లెవెల్స్ అన్నీ దొరుకుతాయి. సో ఓకే, ఇది మార్నింగ్ మనం ఇచ్చిన అనాలిసిస్ ఎన్నికి 10:35కి ఇచ్చాము. సో మార్కెట్లో అప్ సైడ్ మూవ్ అయితే కనిపిస్తూ ఉంది, బట్ ఎక్కడ కూడా ఏ క్యాండిల్లో కూడా స్ట్రెంత్ కనిపించట్లేదు. కాబట్టి 56,147 పైన బయింగ్కి వెళ్ళండి, 55,926 కిందన సెల్లింగ్ ఛాన్స్ ఉంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ 12:33కి ఈ లెవెల్ పైన బ్రేక్ అయింది, బట్ ఎక్కడ స్ట్రెంత్ లేదు. ఒక వాయిస్ కూడా పెట్టాం మనము, మార్కెట్లో ఎప్పుడు కూడా చాలా ఓపికతోటి ట్రేడ్ చేయాలి. చాలామంది లాస్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే, మిమ్మల్ని మీ లోపల అడ్రినల్ పొంగేలాగా మీకు మెసేజ్లు, టెలిగ్రామ్ మెసేజ్లు కానీ లేదంటే యూట్యూబ్లో వీడియోలు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా మన లోపల అడ్రినలిన్ ఎలా ఉంటుందంటే దాని ఎఫెక్ట్ నేను రాగానే హీరోలాగా జరిగిపోవాలి ఎవ్రీథింగ్ అనే ఒకటి క్రియేట్ అవుతూ ఉంటుంది. బట్ కాదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే చాలామంది లాస్ అయ్యారు. మనం కష్టపడి సంపాదించే డబ్బులు ఏదో అనుకుంటానే డెసిషన్ తీసుకునేకి దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ థింగ్. కాబట్టి ఇలాంటి సైకలాజికల్ గైడెన్స్ కూడా మీకు మన గ్రూప్లో దొరుకుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.